చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. మొటిమలు అనేటివి వచ్చేస్తూ ఉంటాయి. టాన్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. మొటిమల్ని ట్రీట్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. కానీ మొటిమలు అనేటివి నల్లటి మచ్చలను వదిలేస్తాయి. అలానే గుంతల్ని కూడా వదిలేస్తాయి. అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి మచ్చలు తొందరగా తగ్గిపోతాయి. కానీ గుంతలు మాత్రం శాశ్వతంగా ఉండిపోతాయి. గుంతలకి మనం ఖచ్చితంగా లేజర్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసమనే ఇవి ప్రివెంట్ చేయటానికనే మనము మొటిమల్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంపార్టెంట్ ఏంటి అనంటే, మనం ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోవాలి. కానీ అసలు ఎందుకొస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొటిమలనేటివి హార్మోనల్ రీజన్స్‌తో కానీ, మెటబాలిక్ రీజన్స్‌తో కానీ, టాబ్లెట్స్‌తో కానీ రావచ్చు. మొటిమలనేటివి హార్మోన్స్ తోటి చాలా కామన్‌గా వస్తాయి. యంగ్‌స్టర్స్‌లో అంటే వయసులో ఉన్న అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలో కూడా, డెలివరీ తర్వాత కూడా మొటిమలనేటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మొటిమలనేటివి ఎందుకొస్తాయి? ఏ విధంగా జరుగుతున్నాయి మార్పులు అనంటే, మన చర్మంలో విపరీతంగా ఆయిల్ గ్లాండ్స్ అనేటివి యాక్టివ్‌గా ఉంటాయి. ఈ యాక్టివ్ ఉన్న ఆయిల్ గ్లాండ్స్ మనకి హార్మోన్‌ల తోటి ఇంకా ఎక్కువ యాక్టివ్ అవుతాయన్నమాట. వాటినే హైపర్ యాక్టివ్‌గా, హైపర్ రియాక్టివ్ సెబేషియస్ గ్లాండ్స్ అని అంటారనమాట. సెబేషియస్ హైపర్‌ప్లేసియా అంటే ఆయిల్ గ్లాండ్స్ అనేటివి లావుగా అయిపోతాయి. ఒక 1 ఎంఎల్ ఉదాహరణకు చెప్తున్నానండి. ఒక 1 ఎంఎల్ ఆయిల్ మనకి ప్రొడక్షన్ కావాలి అని ఒక ఆయిల్ గ్లాండ్ నుంచి అనుకుంటే అది 10 ఎంఎల్‌కి పెరిగిపోతుందనమాట. 10 ఇంతలుగా పెరిగిపోతుందనమాట. సో, ఆయిల్ అనేది ఎక్కువగా రావటంతోటి మన చర్మం పైన ఆయిలీనెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు గదా! "సార్ నా ఫేస్ బాగా ఆయిలీగా అయిపోయింది" అని. ఆ ఫేస్ ఆయిలీగా అయిపోవటానికి మెయిన్ కారణం వచ్చేసి హార్మోనల్ ఇంపాక్ట్ మొటిమల మీద మన ఆయిల్ గ్లాండ్స్ మీదకి వచ్చేస్తుందనమాట. ఈ ఆయిల్ గ్లాండ్స్ మీద ఎప్పుడైతే వస్తుందో ఆ ఆయిల్ వస్తూ వస్తూ ఎక్కడైనా ఇరుక్కుపోవచ్చనమాట. ఆ ఇరుక్కుపోయినప్పుడే దాన్ని కొమిడోన్స్ అని అంటారు. ఈ కొమిడోన్స్ అనేది మనకి చిన్న చిన్న బొడుపుల్లాగా ఉంటాయన్నమాట. పిన్ హెడ్ సైజ్ అని అంటాం. మనం గుండు సూది పైన ఉంటది చూడండి. అంత సన్నటిది కొమిడోన్స్ అనేటివి ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ కొమిడోన్స్ అనేటివి చర్మం పైన ఇక్కడ ఈ భాగంలో ఎక్కడైనా రావచ్చనమాట. సో, ఈ కొమిడోన్స్‌లో మనకి బాక్టీరియా లోపలికెళ్ళిందనుకోండి, అక్కడ ఆయిల్ ఉంటుంది గదండీ! బాక్టీరియా ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని అంటాము. ఈ బాక్టీరియా అనేది లోపలికి క్రీప్ అయిపోయి అక్కడున్న ఆయిల్‌ని మొత్తం తినేస్తుందనమాట. తినేసినప్పుడు మనకి చీములాగా కట్టేస్తుంది. ఆ చీములాగా కట్టేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ విపరీతంగా మనకి చీము పట్టేసి పింపుల్ అయిపోతుందనమాట. దాన్నే పాపులర్ యాక్నే గాని, పస్టులర్ యాక్నే కానీ అంటాం. లావుగా అయిపోయిందనుకోండి దాన్ని నాడ్యులర్ యాక్నే అని అంటారు. నాడిలో సిస్టిక్ యాక్నే అంటారు. బాగా చీము గడ్డ కట్టేసిందనుకోండి దానికి అదంటారు.